జంతువులకు కావిటీస్ రావు అనేది ఒక సాధారణ అపోహ అయితే నిజం ఏమిటంటే కొన్ని జంతువులు దంతక్షయంతో సహా దంత సమస్యలను ఎదుర్కొంటాయి. అయినప్పటికీ మానవులతో పోలిస్తే జంతువులలో కావిటీస్ తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా జంతువులు కుహరం ఏర్పడటానికి తక్కువ అనుకూలమైన ఆహారాలను కలిగి ఉంటాయి. అడవి జంతువులు సాధారణంగా చక్కెరలు మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే సహజమైన ప్రాసెస్ చేయని ఆహారాన్ని తీసుకుంటాయి. మరోవైపు మానవ ఆహారంలో తరచుగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మరియు అధిక మొత్తంలో చక్కెరలు ఉంటాయి. ఇవి కావిటీలకు దోహదం చేస్తాయి. జంతువులు సాధారణంగా మానవుల ఆహారంలో ఎక్కువగా ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని తినవు. ప్రాసెస్ చేసిన ఆహారాలు తరచుగా చక్కెరలు మరియు పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి కావిటీస్ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆరోగ్యంలో లాలాజలం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని జంతువులు వివిధ కూర్పులతో లాలాజలాన్ని కలిగి ఉంటాయి. ఇవి కావిటీస్ నుండి మెరుగైన రక్షణను అందిస్తాయి. ఉదాహరణకు కొన్ని జాతులు అధిక స్థాయి బైకార్బోనేట్తో లాలాజలం కలిగి ఉంటాయి. ఇది ఆమ్లాలను తటస్థీకరించడంలో మరియు దంత ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దంతాల నిర్మాణం కూడా కావిటీస్కు వాటి గ్రహణశీలతను ప్రభావితం చేస్తుంది. కొన్ని జంతువులు ఎనామెల్ను కలిగి ఉంటాయి. అవి కుళ్ళిపోవడానికి ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి లేదా వాటి దంతాలు నిరంతరం పెరుగుతాయి మరియు అరిగిపోతాయి. ఫలకం మరియు బ్యాక్టీరియా పేరుకుపోకుండా నిరోధిస్తుంది. నమలడం వారి దంతాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు కొన్ని జంతువులు పీచు మొక్కలు లేదా పదార్థాలను నమిలేస్తాయి. ఇవి సహజమైన టూత్ బ్రష్గా పనిచేస్తాయి మరియు ఫలకాన్ని తొలగించడంలో సహాయపడతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.